ఆశా నిగ్రహం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ ఆశా నిగ్రహం విషయంలో ఓడిపోయిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్నోళ్ళు కాదు, చాలా పెద్ద భక్తులు. దావీదు చాలా ప్రార్థనాపరుడు. దావీదు పాట పాడితే గడప కమ్ముల పునాదులు కంపించిపోయావి. కానీ ఒకనాడు తన కంటిని కంట్రోల్ చేయలేక బత్షెబా స్నానం చేస్తుంటే చూసి తన ఆశను నిగ్రహం చేసుకోలేకపోయాడు, కామాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. హీ వాజ్ ఫెయిల్డ్. ఇంత పెద్ద భక్తుడు ఆశా నిగ్రహం అనే పరిశుద్ధాత్మ దేవుడు కొలిచిచ్చిన ఆ ఫ్రూట్లో ఆ తొనలేక, ఆ ఒక్క తొనలేక, మిగిలినవన్నీ ఉండొచ్చుగాక, ఆ తొనలేక ఆయన మనందరి దృష్టిలో ఎంత గనుడిగా ఎంచబడుతున్నాడో ఒక్కొక్కప్పుడు ఆయన కోసం చెప్పుకోవాల్సి వస్తే, ఓహో అలా బత్షెబాతో చెడిపోయాడు, ఆయన ఆదావిదేనా అని పాపం ఆయనకు ఆ ట్యాగ్ మాత్రమే తగిలించాల్సి వస్తుంది పాపం. ఇప్పుడు ఆయన తక్కువడా అంటే, నేను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాను, క్రైస్తవుడా, నీకు 40 ఏళ్ళు ఉండొచ్చుగాక, 100 సార్లు బైబిల్ చదివి ఉండొచ్చుగాక, పెద్ద పెద్ద విలియం కేరీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి శరంపూర్లను చదివచ్చు ఉండొచ్చుగాక, ఇన్స్టిట్యూట్లు అన్నీ నీకు దండం పెట్టొచ్చుగాక, డైరెక్టర్లు అందరూ నీకు దండలేయొచ్చుగాక, లక్షలాది మందికి నువ్వు ఆత్మీయ తండ్రివి కూడా అవ్వచ్చుగాక, స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. నీ ఆశ అప్పుడప్పుడు తప్పిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అచ్చచ్చచ్చ మా పాస్టర్ గారు అలాంటి వాళ్ళు కాదని నోరు మూసుకో. నువ్వేం చూసావా? అబ్బాయి అలా లేదండి, మీరు తప్పు మాట్లాడుతున్నారు, నేను తప్పు మాట్లాడుతున్నాను అంటే బైబిల్ కూడా తప్పే. అప్పుడు ఆశా నిగ్రహం లేనోడు సేవ చేయలేడు. ఆశా నిగ్రహం లేనోడు సంసారం కూడా చేయలేడు. ఆశా నిగ్రహం లేనోడు ఇంటిని కూడా ప్రేమించలేడు. ఆశా నిగ్రహం లేనోడు ఆఖరికి తన శరీర ఇచ్చను ఆపుకోలేక తాను దాని చేతే ఏదైతే రెచ్చిపోతుందో దాని చేతే చచ్చిపోతాడు ఆఖరికి. అవును, దావీదు ఏమయ్యాడు, ఎంత నష్టపోయాడు. ఈ అప్రతిష్ట ఈరోజు దావీదుకు మనలాంటి పనికి మాలోళ్ళు కూడా అంత భక్త దావీదును అంటగడుతున్నాము అంటే ఆయా బలహీన భక్తి గడియలు చెడిపోయినప్పుడు ఆయన కోల్పోయిన ఆశా నిగ్రహమే కదా కారణము. మైండ్ ఇట్ వెరీ 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 స్టడీ. ఎస్, మైండ్ ఇట్. బాగా గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు నీ కోపం చేతిలో నువ్వు ఓడిపోలేదు. నువ్వు చాలా మంచోడివే. నువ్వు వాడుతున్న కోపపు మాటల మూలాన నీ ఫ్రెండ్స్ నీకు ఇష్టపెట్టుకోరు, నీళ్ళు నీకు ఇష్టపెట్టుకోదు. ఇది చాలా మంచోడు కానీ అబ్బా అది ఉందే, ఏది కోపం కంట్రోల్ చేసుకోలేడండి. వెంటనే చూపించేస్తాడు. మంచి 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 సహవాసులు కోల్పోతుంటాడండి. ఎస్, నో కంట్రోల్ ఓవర్ హిమ్. అందుకే దేవుడు దాన్ని సెల్ఫ్ కంట్రోల్. ఏ కంట్రోల్? సెల్ఫ్ కంట్రోల్. ఎన్ని మంచి మంచి బంధాలు కోల్పోయి ఉండుంటావో నువ్వు, ఎన్ని అద్భుతమైనటువంటి సహవాసాలు కోల్పోయి ఉండుంటావో నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశానిగ్రహం భక్త దావీదు కోల్పోయాడు. ఆశానిగ్రహం కోల్పోయే కదా అంత బలమైన సంసారు కూడా ఆఫ్టర్ ఆల్ ఒక దలీలా చేతిలో, ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాడు. అంతే కదండి. నీ గొప్పోడివి అయి ఉండొచ్చుగాక, గొప్ప చదివి ఉండొచ్చుగా. కొంతమంది బాగా చదువుకొని బ్యాక్గ్రౌండ్ కూడా అన్నీ బాగా ఉండి అన్ని విధాలుగా అన్నీ కలిసి వచ్చి కొందరు చెడిపోతుంటారు. ఎందుకో తెలుసునా? వెరీ పర్సనల్ సిన్. వెరీ అంటే వెరీ 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 పర్సనల్ సిన్. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వచ్చి దాన్ని కంట్రోల్ చేయలేరు. ఈవెన్ వాళ్ళ చెల్లి అక్క కూడా కంట్రోల్ చేయలేరు. దాని చేతుల్లో సొంత రూమ్లో ఓడిపోతుంటారు. వీళ్ళు సామ్రాజ్యం గెలిచేస్తుంటారు. అలెగ్జాండర్ లాగా, గ్రీకు సామ్రాజ్య విజేతలాగా, ఓ ప్రపంచ విజేత. దోమ దగ్గర ఓడిపోయాడే, అలా ఓడిపోయినట్టుగా అందరినీ గెలిచేస్తుంటారు. అందరి కుటుంబాలు కట్టేస్తుంటారు. అన్ని ప్రసంగాలు చేసేస్తుంటారు. అన్ని మర్మాలు చెప్పేస్తుంటారు. అబ్బా, ఈ పాస్టర్ లాంటి పాస్టరే లీడరా బాబు అంటే ఇతనే పాస్టరు, ఎవరైనా పాస్టర్ అని పిలవాల్సి వస్తే ఇతనే పిలవాలా అన్నంతగా వాడబడతారు కూడా. కానీ ఎక్కడో చిన్న గదిలో ఓడిపోతాడు. ఎస్, చిన్న గదిలో. ఆ గదిలో ఏదో కోపమో పాపమో నిగ్రహము చేసుకోలేక, ఏం చేసుకోలేక, నిగ్రహము చేసుకోలేక ఓడిపోతాడు. నిజంగా వాడు బతుకంతా తరచి చూస్తే ఆ ర్యాంక్ అంతా చాలా బాగుంటుంది, వాడు ట్రాక్ రికార్డ్ అంతా చాలా బాగుంటుంది. కానీ ఫెయిల్. వై అంటే ద లాస్ట్ ఫ్రూట్లో చివరి తొన ఆశా నిగ్రహం. అది నాకు చాలా ఇష్టం, అందుకే దానికోసమే మాట్లాడుతున్నాను. అన్నీ చెప్పొచ్చు కానీ ఇప్పుడు వద్దు, అది చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందికి లేదండి ఆశా నిగ్రహం. కామాన్ని ఆపలేరు, కోపాన్ని ఆపలేరు, ఇంకేదో వస్తుంది దాన్ని ఆపలేరు. మరి ఏం కావాలంటే
అడగండి మీరు, దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఫలంలో ఈ చివరి తొనుందే అది నా దగ్గర కొంచెం కొదువుగా ఉంది ప్రభువా, కొంచెం ఓడిపోతున్నాను, నీ సారం కొంచెం పెంచవా, నాకు నీరు కట్టవా, మరలా పెంచవా. ఆ తోటమాల అదే చెప్తాడు, ఈ ఒక్క సంవత్సరం వదిలేయి ప్రభువా, ఒక్క సంవత్సరం వదిలేయి ప్రభువా. ఏం చేస్తావు తర్వాత? లేదు ప్రభువా, నేను కొంచెం నీరు తక్కువైనట్టుందయ్యా, నీరు తక్కువైనట్టే ఉంది, నేను నీరు దాని చుట్టూ పాదు తవ్వుతాను, సమృద్ధిగా నీరు పోస్తాను, రాళ్ళు లాంటి కరుకైనటువంటి అన్నీ కూడా ఏరు పారేస్తాను, ఎరువేస్తాను, ఏపుగా పెంచుతానయ్యా. నెక్స్ట్ ఇయర్ నువ్వు వచ్చేటప్పుడు ఇదే చెట్టు దగ్గరికి ముందు వచ్చాయ్యా, ఇది పెరిగిందా సరే, లేదా నేనే గొడ్డలి దాన్ని మొదల్లోనే ఉంచుతానయ్యా. ఏదైతే కన్నీ నువ్వే పెంచావో నీ చేతులతో నువ్వే నరికేవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.